టు మై ఛానల్. అండ్ ఫస్ట్ కంపెనీ వచ్చేసి దానా అండ్ ఆపరేటింగ్ ఇంజనీర్కి రిక్రూట్ చేస్తుంది. పుణే అనేది లొకేషన్. ఫ్రెషర్స్ అనే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా యాజ్ యూజువల్గా ఇక్కడ ఉంది, చెక్ చేసుకోండి. నెక్స్ట్ కంపెనీ కిందకి పోతే నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మెలోటో అసోసియేట్ క్యూఏ ఇంజనీర్ అండ్ క్యూఏ ఇంజనీర్ 2026 హైరింగ్ చేస్తుంది. బెంగళూరు అనేది లొకేషన్. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. జాబ్ డిస్క్రిప్షన్, రిమైనింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, దీని యొక్క డిస్క్రిప్షన్ కానీ ఏమైనా కావాలంటే ఇక్కడ చెక్ చేసుకునేసి అప్లై చేసుకోండి. నెక్స్ట్ కంపెనీ కిందకి పోతే నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఫ్యూట్యూస్ అండ్ జూనియర్ డేటా ఇంజనీర్కి రిక్రూట్ చేస్తుంది. పుణే అనేది లొకేషన్. మల్టిపుల్ లొకేషన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఫ్రెషర్స్ అనేవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. చెక్ చేసుకునేసి అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ కంపెనీ కిందకి పోతే నెక్స్ట్ కంపెనీ వచ్చేసి లింకాన్ ఎలక్ట్రిక్ ట్రైనీకి రిక్రూట్ చేస్తుంది. చెన్నై అనేది లొకేషన్. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆపరేషన్స్కి ఫ్రెషర్స్ అనే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో రిమైనింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నీ చెక్ చేసుకునేసి అప్లై చేసుకోండి ఈ జాబ్కి కూడా. నెక్స్ట్ కంపెనీ కిందకి పోతే నెక్స్ట్ కంపెనీ డిసాల్ట్ సిస్టమ్స్ హైరింగ్ క్యూఏ ఇంజనీర్. పుణే అనేది లొకేషన్. ఫ్రెషర్స్ 1 year ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అప్లై చేసుకోవచ్చు. ఎంఈ ఎంటెక్ వాళ్ళు. రిమైనింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ డిస్క్రిప్షన్, ప్రిఫర్డ్ స్కిల్స్, సెలెక్షన్ ప్రొసీజర్ ఇక్కడ ఉన్నాయి, చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్ కంపెనీ బిర్లా సాఫ్ట్ అండ్ హైరింగ్ రోల్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ. ఫ్రెషర్స్ అనే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీఈ బీటెక్ అండ్ ఎంబీఏ వాళ్ళు. రిమైనింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ డిస్క్రిప్షన్, ప్రిఫర్డ్ స్కిల్స్, సెలెక్షన్ ప్రొసీజర్ ఇక్కడ ఉన్నాయి, చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఇవన్నీ నా ఛానల్స్. ఈ ఛానల్స్ని ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. ఎవరికైనా జాబ్ అనేది వచ్చింటే ఈ మెయిల్కి సెండ్ చేయండి, మీకు ఏ జాబ్ వచ్చింది, రోల్ ఏంది అని చెప్పేసి. ఇది అనేది యూట్యూబ్ ఛానల్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కామెంట్స్కి రిప్లై ఇస్తా. థ్యాంక్ యూ ఫ్రమ్ యువర్ సపోర్ట్. ఆల్ ది బెస్ట్. ఎవరైతే జాబ్స్కి అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్.